వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి క్లాస్లో మనము మ్యాట్రిసెస్ గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఎక్సర్సైజ్ 3Dలో ఫస్ట్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లంలో 8 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యాయి. ఇది ప్రాబ్లం నెంబర్ 9. A = ABC, BCA, CAB అనేసి ఇచ్చారు. దీనికి ఇప్పుడు మనం ఏం కనుక్కోమంటున్నారు? డెట్ వాల్యూసే కదా మనం కనుక్కోమనేది. ఇప్పుడు డెట్ A ఇంటూ ఈ రో ఈ కాలం తీసేయాలి కాబట్టి సిఏ ఏబి మైనస్ బి ఇంటూ బిఏసిబి ప్లస్ సి ఇంటూ బీసీ సిఏ. ఇప్పుడు వీటిని సింప్లిఫై చేస్తున్నా. ఏ ఇంటూ సి బీసీ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి ఇంటూ బి స్క్వేర్ మైనస్ ఏసీ ప్లస్ సి ఇంటూ ఏబి మైనస్ c square is equal to abc minus a cube minus b cube minus into minus plus abc plus abc minus c cube. ఇది abc 3లు ఉన్నాయి కాబట్టి 3abc మైనస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ సి క్యూబ్. ఏమి ఇచ్చారండి? ఏ యొక్క వాల్యూ డెట్ ఏ కనుక్కోమన్నారు కాబట్టి ఏ ఇంటూ మనం ఫస్ట్ కాలం తీసేస్తే సిఏఏబి, అదేవిధంగా మైనస్ బి ఇంటూ బిఏ సిబి సి ఇంటూ బీసీ ఇప్పుడు ఇవన్నిటిని సి ఇంటూ బీసీ మైనస్ ఏ స్క్వేర్ అదే సింప్లిఫై చేస్తే మనకి ఈ వాల్యూ ఇది ఏంటండి? డెట్ ఏ ఈజ్ ఈక్వల్ 3bc minus a cube minus b cube minus c cube. Next problem number 10. ఇప్పుడు మనకి ఏంటండి? 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ ఇది ఇచ్చారు కాబట్టి దీన్ని ఏ అనుకుంటాం కాబట్టి డెట్ ఏ ఈజ్ ఈక్వల్ 1 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ 4 స్క్వేర్ 3 స్క్వేర్ 5 స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ 3 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ 3 స్క్వేర్ నెక్స్ట్ 3 స్క్వేర్ 4 స్క్వేర్. ఇప్పుడు ఇది దీన్ని 1 స్క్వేర్ అంటే 1 ఉంటుంది కాబట్టి 1. ఇప్పుడు 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 4 2 స్క్వేర్ అంటే 4 కాబట్టి మైనస్ 4 4 16 9 25 9 ఇంటూ 4 9 9 16. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయడం 1 ఇంటూ 25 9s 225 మైనస్ 16 ఇంటూ 16 ఎంత 256 మల్టిప్లికేషన్ అండి. 25 9s 225 మైనస్ 16 ఇంటూ 16 మైనస్ 256 minus 4 into 25 4s 100 9 16s 144 plus 9 into 16 4s 64 minus 9 9s 81. ఇప్పుడు దీన్ని మనము 1 ఇంటూ 224లో 256లో నుంచి 225 తీసేస్తే బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ 31 మైనస్ 4 ఇంటూ 144లో నుంచి 100 తీసేస్తే ఎంత మైనస్ 44 ప్లస్ 9 ఇంటూ 81లో నుంచి 64 తీసేస్తే మైనస్ 17. ఇప్పుడు 1 ఇంటూ మైనస్ 31 మైనస్ 31 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 44 4s 176 మైనస్ 17 9s 153. వీటన్నిటిని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది? ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేస్తే 184 ప్లస్ 176 ఈ రెండిట్లో నుంచి తీసేస్తే ఎంత వస్తుంది? మైనస్ 8 బిగ్ నెంబర్ మైనస్ ఉంది కాబట్టి మైనస్. దేర్ఫోర్ డెట్ ఏ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? మైనస్ 8. ఏమి ఇచ్చారండి? 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ వీటిని మనం 1 స్క్వేర్ అంటే ఏమనొచ్చు 1, 2 స్క్వేర్ అంటే 4 నెక్స్ట్ 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. మనకు ఆల్రెడీ అవి తెలుసు కాబట్టి వాటి అన్నిటి వాల్యూస్ తీసేసుకొని మనకు కావాల్సిన డెట్ వాల్యూ అనేసి వచ్చింది. నెక్స్ట్ రోమన్ నెంబర్ 1లో సెకండ్ ప్రాబ్లం అండి. ఇంతకుముందు వరకు ప్రాబ్లం నెంబర్ 1లో 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇది రోమన్ నెంబర్ 1లో సెకండ్ ప్రాబ్లం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 1 0 0 2 3 4 5 మైనస్ 6
5 minus 6x and let det a is equal 45. Then first మనం find x వాల్యూ మనని కనుక్కోమంటున్నాం. ఆల్రెడీ డెట్ ఏ ఎంత ఇచ్చారు 45. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే సొల్యూషన్ లెట్ a is equal to ఏమి ఇచ్చారు 1 0 0 2 3 4 5 minus 6x. ఇప్పుడు డెట్ ఏ is equal డెట్ ఏ అంటే 1 into 3 4 minus 6x ఏ విధంగా రాసామండి, ఈ రో ఈ కాలం తీసేస్తే T4 minus 6x కదా. నెక్స్ట్ -0 ఇంటూ ఈ రో ఈ కాలం తీసేస్తే 2 4 5x మైనస్ +0 ఇంటూ ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇది తీసేస్తే 2 3 5 -6. ఇప్పుడు డెట్ మనకి ఏమి ఇచ్చారండి, ఇది మొత్తం డెట్ కదా. డెట్ యొక్క వాల్యూ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు 45. ఇప్పుడు ఇది ఉన్న ఎనీథింగ్ జీరో ఏమవుతుందండి 0 అవుతుంది. కాబట్టి 1 ఇంటూ ఇది ఏమవుతుంది 3 ఇంటూ ఎక్స్ 3x మైనస్ ఇంటూ మైనస్ +24 మైనస్ ఇంటూ 3 ఇంటూ 1 3 ఇంటూ ఎక్స్ 3x మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి 24 ఈజ్ ఈక్వల్ టు మనకి ఆల్రెడీ 45 ఇచ్చారు కాబట్టి 45 రాస్తున్నాను. 1 ఇంటూ 3x ప్లస్ 24 ఈజ్ ఈక్వల్ 45. Therefore 3x is equal 45 మైనస్ ప్లస్లో ఉన్నది ఇటు వస్తే ఏమవుతుందండి మైనస్ 3x is equal 45 నుంచి 24 తీసేస్తే 21. Therefore x is equal 21/3. Therefore x is equal to ఎంత 3 7s 21 కాబట్టి x is equal to 7. మనకు కావాల్సిన ఎక్స్ వాల్యూ కదా వచ్చిందండి. మనకి ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు, ఏ ఇచ్చారు, డెట్ ఏ వాల్యూ వాళ్ళే ఇచ్చేసారు కాబట్టి మనం డెట్ యొక్క వాల్యూస్ కనుక్కుంటున్నాం. 1 ఇంటూ ఏది ఫస్ట్ కాలం తీసేస్తే 3 4 -6x -0 ఇంటూ 2 4 -6. ఇది 2 జీరోలు అయిపోతాయి కాబట్టి ఫస్ట్ 3 ఇంటూ ఎక్స్ 3x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 4s 24 ఈజ్ ఈక్వల్ డెట్ వాల్యూ 45 కాబట్టి అది రాసుకొని దాన్ని సింప్లిఫై చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.